ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి. 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 త్రిగుణములు, స్వభావ సిద్ధములు, నేచర్, శ్రద్ధ, త్రివిధములు. ఇందులో యజ్ఞము, దానము, తపము, కర్మ, మాట, ఆహారం, వీటన్నిటిలో ఉండేటటువంటి వ్యత్యాసాలు. త్రిగుణములలో ఉన్నటువంటి సత్వగుణాన్ని ఏ విధముగా వృద్ధి చేసుకోగలను, దాని ద్వారా విశుద్ధ సత్వాన్ని ఏ విధంగా సాధించుకుంటాను అనే విషయమైనటువంటి బోధనలు ముగిశాయి. ఆ పరబ్రహ్మము ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణః త్రివిధ స్మృతః బ్రహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. ఓం తత్ సత్ ఇతి నిర్దేశః. ఓం అని ధ్యానం చేసుకోవచ్చు. తత్ అని ధ్యానం చేసుకోవచ్చు. సత్ అని ధ్యానం చేసుకోవచ్చు. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణః త్రివిధ స్మృతః బ్రహ్మణాః తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. ఓం తత్సత్ ఇతి బ్రహ్మణః త్రివిధః నిర్దేశः స్మృతः తేన బ్రాహ్మణాః వేదాశ్చ యజ్ఞాశ్చ పురా విహితాః. ఓం తత్ సత్ అని బ్రహ్మణః సచ్చిదానంద పరబ్రహ్మకు త్రివిధః మూడు విధములకు నిర్దేశః పేర్లు నామనిర్దేశము స్మృతః చేయబడినది. పరబ్రహ్మ అనే దాన్ని సంకేతించడానికి ఓం తత్ సత్. తత్ అనేది సర్వనామము, నామవాచకము కాదు. రామయ్య, కృష్ణయ్య, శక్తమ్మ అనే నామవాచకాలు కావు. తత్. తత్ అంటే దట్. వాట్ ఈస్ దట్ ఏదో తెలీదు. అది, అది, అది నేనే, అది నీవే, తత్వమసి, అది నేనే, సోహం, సోహం, సోహం. ఓం తత్ సత్. సదోస్మి, సదా సదాహం, సదోస్మి. బ్రహ్మతత్వమసి భావయాత్మని, తద్బ్రహ్మత్వమసి భావయాత్మని, తత్వం త్వమసి భావయాత్మని, తత్సత్ త్వమసి భావయాత్మని. ఓం తత్ సత్ అని సచ్చిదానంద పరబ్రహ్మమునకు మూడు విధములుగా నామనిర్దేశము చేయబడినది. ఆ పరమాత్మ చేతనే బ్రాహ్మణులు, వేదములు, యజ్ఞములు సృష్టించబడినవి. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణః త్రివిధ స్మృతః బ్రహ్మణాః తేన విహితాః వేదాశ్చ
తేన విహితాః యజ్ఞాశ్చ తేన విహితాః. విహిత అంటే కల్పించబడినది, సృష్టించబడినవి. ఓం తత్సత్ విశిష్టత 23వ శ్లోకం. ఈ నేపథ్యంలో 28 వరకు కూడా ఇదే శ్లోకం, ఇదే ఓం గురించే చెప్పబడుతుంది. ఈరోజు ఓంకార విశ్లేషణ. తత్ సత్. ఓం తత్సదితి ఏషః నిర్దేశः నిర్దిశ్యతే అనేన ఇతి నిర్దేశः. దీని చేత నిర్దేశించబడును అనే వ్యుత్పత్తిని బట్టి నిర్దేశము అంటే పేరు అని అర్థము. త్రివిధో నామ నిర్దేశో. తత్ సత్ అనేవి 3 విధములైన పేర్లతో నిర్దేశించుట. బ్రహ్మణ స్మృత అంటే ఉపనిషత్తుల యందు బ్రహ్మవేత్తల చేత చేయబడినది. బ్రహ్మణ అంటే ఉపనిషత్తుల యందు చెప్పుకోవచ్చు, లేకపోతే బ్రహ్మవేత్తలు అని కూడా చెప్పుకోవచ్చు. బ్రహ్మ శబ్దానికి జ్ఞానం, ఉపనిషత్తులని అర్థం ఉంది. అది తెలిసిన వారు బ్రహ్మణ స్మృత. చింతితో వేదాంతేషు బ్రహ్మవిద్భిః. బ్రహ్మవేత్తల చేత ఓమితి బ్రహ్మ, తత్వమసి, సదేవ సౌమ్యేదం అనేటటువంటివి శృతి వాక్యాలు కదా, మహావాక్యాలు. పూర్వము సృష్టి ఆది యందు ప్రజాపతిచే సృష్టించబడినవి. ఎవరు సృష్టించారు? బ్రహ్మ ఏం సృష్టించారు, ప్రజాపతి సృష్టిస్తారు. ప్రజాపతి ఎవరు? హిరణ్యగర్భ బ్రహ్మ. ఆయన ఏం చేశారు? త్రివిధేన 3 విధములుగా వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః నిర్మితాః. బ్రాహ్మణులు, వేదములు, యజ్ఞములు అని కూడా నామనిర్దేశం చేశారు. ఎవరు? బ్రహ్మ. ఏ బ్రహ్మ? హిరణ్యగర్భ బ్రహ్మ. ఈ నిర్దే ఈ నిర్దేశ స్తుత్యర్థం ఉచ్యతే. ఎందుకు ఈ పేర్లు చెప్పడం? స్తుతించుకోవాలి, బ్రహ్మను పిలుచుకోవాలి, తలుచుకోవాలి, దానికి ఒక పేరుండాలి. ఒకటి ఖాళీగా ఏది లేకుండా ఉంటే ఎలా నేను నిర్దేశించుకుంటాను? నిర్దేశించుకోవడానికి ఓమని ప్రార్థించుకో పరబ్రహ్మాన్ని, తత్తని ప్రార్థించుకో, లేదంటే సత్తని ప్రార్థించుకో. 3 ఒకే విషయాన్ని చెప్తాయి అంటూ చెప్తున్నారు. ఇంకొంచెం వివరణలోకి వెళ్ళవలసి ఉన్నది. ఇది భాష్యం. ఓం తత్సదితి. ఓం తత్సత్ అని ఎండ్ చేయడం చాలా మంచి లక్షణం. ఏదైనా చెప్తూ ఓం తత్సత్, లేకపోతే ఓం సత్ తత్, ఏదైనా ఒక్కటైనా కూడా పర్వాలేదు. బ్రహ్మణ త్రివిధ నిర్దేశ. 3 నామాలు భగవంతుని పేర్లు. బ్రహ్మణ అంటే ఈశ్వరుడు. ఈశ్వరునికి అనేక నామాలు ఉన్నాయి. కారణ ఈశ్వరునకు, వ్యక్తమైనటువంటి ఈశ్వరునకు సహస్రనామాలున్నాయి. ఒక్కొక్క రోజు మీరు అష్టోత్తరం చేస్తారు, ఒక్కొక్క రోజు 108 పేర్లతో పిలుచుకుంటారు. మరి ఈ పేర్లే ఎందుకు స్పెషల్గా చెప్పారు? ఇవి ఉపనిషత్ పేర్కొన్న పేర్లు. తేనా ఈ 3 నామాల వర్ణన, 3 నామాలను ఉచ్చరించడం, పఠించడం, ధ్యానించడం, భావించడం, ఆ 3 నామాలుగా ఉండడమే ఇక్కడ తాత్పర్యం. విహిత ఈ అద్భుతమైన 3 అంశాల నుంచి సృష్టించాడు అంటే ప్రకటించాడు, కల్పించాడు. ఎవరు కల్పించారు? ఓం తత్సత్తే కల్పించారు. ఓం తత్సత్తలకు రూపమైనటువంటి హిరణ్యగర్భ బ్రహ్మ నుండి 3 అంశాలు వచ్చాయి. ఏమిటవి? యజ్ఞాః అంటే తెలివైనటువంటి జీవన విధానము. ఏ వెరీ వెల్ డైరెక్టెడ్, beautifully organized, orchestrated, conducted work culture is called the yajna. Don't be under the narrow definition of yajna of olden days. Today nobody is doing that. Today very organized, planned, methodical, meticulous, devoted, involved వర్క్ ఏదైతే వర్క్ కల్చర్ ఉందో అదే యజ్ఞము. మనిషికున్న జ్ఞానాన్ని, శక్తిని ధార్మికంగా, సానుకూలంగా, ప్రయోజనం కోసం ఉపయోగించడాన్ని యజ్ఞం అంటారు. వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ యజ్ఞ? యజ్ఞ హియర్ ఈజ్ మనకు జ్ఞానం ఇచ్చారు భగవంతుడు. ఆ జ్ఞానాన్ని, మనలోనున్నటువంటి శక్తిని, క్రియాశక్తిని ధార్మికంగా, ధర్మ మార్గం ద్వారా సానుకూలంగా, కన్స్ట్రక్టివ్గా, ప్రయోజనం కోసం, ఇతరుల కోసం ఉపయోగించడమే యజ్ఞము. వేదాహ వేదాలు
అంటే మన ప్రాథమిక శాస్త్రము, మన అంతిమ శాస్త్రము కూడా ఏదైతే ప్రైమరీ రిక్వైర్మెంటో, ఏదైతే ఫైనల్ ఆన్సరో కూడా అదే వేదం. అంటే వైదిక జీవన విధానాన్ని బోధిస్తోంది. మూడో చాప్టర్లో చెప్పారు. సహ యజ్ఞా ప్రజా సృష్ట పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యత్యం ఏషవోస్తి ఇష్టకామధుక్. పురోవాచ ప్రజాపతి సహ యజ్ఞ ప్రజా సృష్ట. వేదాలను హిరణ్యగర్భ బ్రహ్మ సృష్టించారు. బ్రహ్మణా. బ్రహ్మణా అంటే ఎవరు? వేద పరిరక్షకులను బ్రాహ్మణుడు అంటున్నారు. అంటే వైదిక తత్వాన్ని, వైదికమైనటువంటి భావాన్ని, వైదికమైనటువంటి మార్గాన్ని ఎవరైతే ఆచరిస్తారో, ఎవరైతే ఆచరింపచేస్తారో వారే బ్రాహ్మణుడు. జాతి కర్మ బ్రాహ్మణుడు కారు. జాతి బ్రాహ్మణుడు కానక్కరలేదు. వేదాలను అధ్యయనం చేసి వైదిక జీవన విధానాన్ని పాటిస్తూ, వేదాన్ని అధ్యాపనం చేస్తూ, వేదాంతాన్ని ఎరింగి అంతిమ గమ్యమైనటువంటి మోక్షాన్ని చేరడానికి ప్రయత్నించుకునేవాడే బ్రహ్మయందు రమిస్తాడు. అటువంటి వాడే బ్రాహ్మణుడు. ఈ మూడిటిని బ్రహ్మ సృష్టించారు. ఎవరు సృష్టించారు? యజ్ఞము, వేదము, బ్రాహ్మణుడు అనేవి మూడు కూడా బ్రహ్మణా స్మృతి విహిత. పురా అంటే ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం. అలాగే ఓం తత్సత్ ఒక పవిత్రమైన మంత్రరాజము. ఓం తత్సదితి త్రివిధా బ్రహ్మణా స్మృతః. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణ త్రివిధ స్మృతః. బ్రహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితా పురా. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. ఏం చేసినా సరే ఓం తత్ సత్ అనేటటువంటి తదర్థీయం అనే పదబంధంలో తత్ అనే పదానికి యజ్ఞదాన తపస్సులు అనే అర్థం తీసుకోవచ్చు. తదర్థీయం అంటే యజ్ఞదాన తపోదుల కోసం చేసేటటువంటి కర్మలు. లేకపోతే తత్ అనే పదమునకు పరమాత్మ అనే అర్థం తీసుకుంటే తదర్థీయం అంటే పరమాత్మ యొక్క ప్రీతి కొరకు చేసేటటువంటివి. ఏ పని చేసినా ఆ తత్ యొక్క స్థుతితో ఆ తత్ అనేటటువంటి దాని యందు లీనం కావడానికే సత్ అనే శబ్దాన్ని ఓం తత్ అనే శబ్దాలతో అనుసంధానం చేసుకుని ఓం తత్సత్ అనే మంత్రాన్ని రూపొందించుకోండి. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. శిష్ట సాంప్రదాయంలో ఏ విధమైనటువంటి కాయిక, వాచిక, మానసిక కర్మలను చేస్తున్నా ఓం తత్సత్, ఓం తత్సత్ అంటూ పరబ్రహ్మకు ఫల సమర్పణ చేసే సంప్రదాయం. ఇక్కడ ఫలమేమిటి? జ్ఞానమే ఫలం. ఓం తత్సత్ అనే మంత్ర సంపుటీకరణను రూపొందించడం శాస్త్రసమ్మతము. ఇంకా ఏదైనా చెప్పారనుకోండి, ఓం తత్సత్ అంటే చెప్పినది పూర్తి అయినది. ఇదంతా పరమాత్మ నుండి వచ్చినదే.
పరమాత్మ యందే నిక్షిప్తము చేయబడుతున్నది అని ఒక మంత్ర ప్రస్తావనతో ఆ అంశాన్ని ముగించడాన్ని కూడా సూచిస్తుంది. ఓం తత్సత్ అనే మంత్రాలను అధికంగా స్తోత్రం చేస్తే రాగద్వేషాలు తొలుగుతాయి. మొట్టమొదటి అధ్యాయంలో ప్రథమ శ్లోకంలో ప్రశ్నించాడు కదా, ఈ మంత్రాలకి గల సంబంధం ఏమిటి అనేటటువంటిది. ఆ విషయమే ఇక్కడ మళ్ళీ చెప్పబడింది. ఋతం తపస్యత్తత్ ఋతం తపః సత్యం తపః శ్రుతం తపః శాంతం తపః దమస్తపః శమస్తపః దానం తపః యజ్ఞస్తపః భూర్భువస్సువరో హోమో భూర్భువస్సువర్ బ్రహ్మ ఉపాస్యైః తత్తపః. మహానారాయణ ఉపనిషత్. అహమస్మి అహమస్మి. ఇప్పుడు ఓం భువః ఓం భూః ఓం సువః తత్ భూః తత్ భువః తత్ సువః సత్ భూః సత్ భువః సత్ సువః. అంటే 9 మంత్రాలు వచ్చాయి. అంటే ఓం తత్ సత్ అనేటటువంటి 3 నామాలను భూ భువ సువః అనేటటువంటి 3 వ్యాహృతులతో కలిపి ఉచ్చరించగలిగితే, ధ్యానించగలిగితే 9 వస్తాయి. ఈ 9 విధాలుగా తపస్సు చేయవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు. సమస్త సాధనోపాయాల ఉపదేశానికి మంగళాచరణం ఏమిటి? ఎన్ని సాధనలు చెప్పారు? ఆహారంలో ఎలా ఉండాలి, యజ్ఞంలో ఎలా ఉండాలి, కర్మలో ఎలా ఉండాలి, తపస్సులో ఎలా ఉండాలి, దానంలో ఎలా ఉండాలి, ఇవన్నీ బోధించిన పిదప ఈ సాధనముల యొక్క పర్యవసానం ఏమిటి? నిధిధ్యాసన. నిధిధ్యాసనకు మంత్రం ఏమిటి? ఓం వెంకటేశాయ నమః అన్నా కూడా ఓమే ఉంది అందులోని. అంటే ఓం తత్ సత్. ఓం తత్సత్ అనే వాటిని మీరు జాగ్రత్తగా పట్టుకొని నిధిధ్యాసన చేయండి. అహమస్మి అహమస్మి అహమస్మి. ఏదైనా వ్యావహారికమైన స్మార్త శ్రౌత కర్మలు చేస్తున్నప్పుడు కూడా ఈ ఓం అనే దానిని అనుసంధానం చేసి, లేకపోతే ఈ సత్ తత్ అనే దానిని కూడా అనుసంధానం చేసుకొని ఆయా మంత్రాలను ఉపయోగించి ఆ కార్యక్రమాలను చేస్తున్నప్పుడు ఓం అనే భావం ఎప్పుడైతే పెట్టామో, ఓం అని పెట్టగానే ఇది పరమాత్మ. ఓం వెంకటేశాయ నమః. ఏ ఓమైతే వెంకటేశ్వర రూపంలో నాకు తెలుస్తుందో దానికి నమస్కారము. ఓం గణేశాయ నమః. ఏ ఓమైతే సర్వవ్యాపకమైనటువంటి సచ్చిదానంద పరబ్రహ్మమో అదే గణేశుని రూపంగా నేను చూస్తున్నాను, దానికి నమస్కారము. దాని కొరకు నమస్కారం. గణేశాయ వెంకటేశాయ నమస్కారం చెప్పినప్పుడు చతుర్థులు చెప్తాం. ఈ విధంగా ఏ మంత్రాన్ని చదివినా ముందు ఓం అంటుంది. అంటే ఓంకారం అనగా పరబ్రహ్మ సంకేతవాచకం.
అది అటు అపరబ్రహ్మను ఇటు పరబ్రహ్మను రెండింటినీ పొందిస్తుంది. ఏతదాలంబనగం శ్రేష్టం ఏతదాలంబనగం పరం ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయసే. ప్రశ్నోపనిషత్తులో కూడా ఓం యొక్క విశ్లేషణ చెప్పుకున్నప్పుడు ఇది ఇటు అపరబ్రహ్మను అటు పరబ్రహ్మను, అంటే ఇటు జాగ్రత్తలో ఉన్నటువంటి పదార్థాలను ధ్యానించుకోవడానికి, అలాగే పరబ్రహ్మను ధ్యానించుకోవడానికి వాడుకోవచ్చు. ఫలితం కూడా అదే విధంగా ఉంటుంది. ఓ మీరు కూడా అటర్ చేయండి మీ మనసులలో, లేకపోతే బయటకు కూడా. ఓ ఓ ఓ తత్ 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 అంటే ఏమిటి? తత్వమసి. తత్ అంటే ఏదైతే పరబ్రహ్మం, సచ్చిదానంద పరబ్రహ్మము మనోవాచామ గోచరము, ఏదైతే ఇంద్రియాలకు దొరకదో, ఏదైతే నేను ఏ విధంగానూ డిస్క్రైబ్ చేయలేను, ఏదైతే నేను మనసునందు సంభావించుకొని విశుద్ధ అంతఃకరణంలోనే తెలుసుకోగలను, అటువంటిదే తత్. అదే దట్. టీహెచ్ఏటి దట్ అన్న, టీహెచ్ఏటి తత్ అన్న ఒక్కటే అర్థం. దట్. వాట్ ఆర్ యూ కాంటెంప్లేటింగ్? ఐఎమ్ కాంటెంప్లేటింగ్ ఆన్ దట్. On that. That it can refer to that one or that many. That one is the many, that many are the one. ఇదే కదా టీచింగ్. తత్ తత్ తదహమస్మి 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 తదహమస్మి. ఐఎమ్ దట్, ఐఎమ్ దట్, ఐఎమ్ దట్, ఐఎమ్ దట్. సత్ 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 సత్. ఏదని చెప్పండి. ఫలానాది ఉన్నది, ఫలానా వారు ఉన్నారు, ఫలానా అంశం ఉన్నది, టేబుల్ ఉన్నది, పర్వతం ఉన్నది, కాఫీ ఉన్నది, వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నది. ఆ ఉన్నదియే సత్యం. ఆ ఉన్నది ఉనికి, ఈజ్నెస్, సత్ ఈజ్ ది ఓన్లీ థింగ్ దట్ ఈస్ అవైలబుల్ ఎవర్, వితౌట్ ఎనీ దేశకాల వస్తు పరిచ్ఛిన్నం లేకుండా పూర్ణంగా సర్వగతంగా ఉన్నటువంటిదే సత్. సత్ అంటేనే చిత్. సత్తే చిత్, చిత్తే సత్. ఓం తత్ సత్ అహమస్మి సదహమస్మి సదోహం సదోహం చిదోహం చిదోహం చిదానందరూపోహం సచ్చిదానందరూపోహం సచ్చిదానందోహం సచ్చిదానందస్వరూపోహం. అహం 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 అహం. ఓం 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 ఓం. తత్ 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 తదహం 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 తదహం. చిదహం 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 చిదహం. సదహం 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 సదహం
सदहम् ओमित्येकाक्षरं ब्रह्म व्याहरन् मामनुस्मरन् यः प्रयाति च चिन्तेऽहम् स याति परमां गतिम्। ॐ तत्सदिति ब्रह्मणो त्रिविधः निर्देशः स्मृतः। ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ सदोऽहं 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 तदोऽहं 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 तत्त्वमसि 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 तदसि 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 तदोहं 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 ब्रह्मतत्त्वमसि भवायात्मनि ॐ तत्त्वमसि भवायात्मनि सत् तत् त्वमसि भवायात्मनि चित् तत् त्वमसि भवायात्मनि आनन्दोऽहम् 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 तदोऽहम् सह एव अहम् सह एवाहम् स एवाहम् स एवाहम् सह एवाहम् सोऽहम् 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 తత్ అంటే నపుంసకలింగ సర్వనామం సహ అంటే పుంలింగ సర్వనామం సా అహం సా అహం సా అహం ఆ మహిషాసుర మర్దిని ఆ అమ్మ ఆ శక్తి ఆ సౌందర్యం ఆ సౌందర్య లహరి ఆ సా అహం యా సా ఏదైతే ఆశ అలాగే సహ సహ సోహం 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 తదోహం సోహం తదోహం సోహం తదోహం సోహం తదోహం సోహం సా మాతాహం సాహం సా సదోహం చిదోహం సదోహం తదోహం ఓం ఓం ఓంకారము సర్వసృష్టి సంకేతము సర్వసృష్టికి అతీతమైన కార్యకారణ విలక్షణ సద్బ్రహ్మ సంకేతము ఓం 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 ॐ तत्सदिति निर्देशो ब्रह्मण स्मृतः ब्रह्मणास्तेन वेदाश्च यज्ञाश्च विहिता पुरा ॐ
తత్ సత్ స్వస్తి.